అందరికీ నమస్కారం. కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ నాటికలో భూమిక. రచయిత సిహెచ్ గౌతమి గారు. ఇక కథలోనికి వెళితే, భూమి, త్వరగా అన్నం పెట్టు, బయట కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పవన్. అలాగే అండి అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి. ఒక్కో పదార్థం మూత తీసి చూస్తూ, ఏంటోయ్ ఈరోజు వంటలు అంటూ ఉన్నట్లుండి, భూమి భూమి ఏంటి ఇది ఇలా ఉంది అని అడిగాడు గిన్నెలోని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ. అదా, బెండకాయ తాలింపండి అంది చేతిలోని నీళ్ల గ్లాసు పక్కన పెడుతూ. బెండకాయనా? మరి ఇలా ఉందేంటే నల్లగా పొయ్యిలోని బొగ్గుల్లా అని అడిగాడు పవన్. అదేం లేదండి, టీవీలో ఆమె అలిగింది నాటికలో ఆ మీనాక్షి మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చింది, పాపం కదా. అయితే దానికి ఈ కూర మాడడానికి ఏంటే సంబంధం అని అడిగాడు పవన్. అది చూస్తూనే పొయ్యి మీద తాలింపు సంగతి మర్చిపోయాను, తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయ్యింది అంటూ గిన్నెలోని బెండకాయ వైపు జాలిగా చూసింది. ఆవిడ భర్త కడుపు మార్చిందని నువ్వు పొయ్యి మీద కూర మార్చావా అంటూ ఇంకో గిన్నె మూత తీసి ఇదేంటిది అని చూశాడు. హమ్మయ్య, కనీసం పప్పన్నా సరిగ్గా చేశావు, ఈ పూటకి ఇది చాల్లే అంటూ పప్పు వేసుకుని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో, అమ్మా కారం, మంట మంట అని అరుస్తూ, ఏంటే ఇది ఇంత కారంగా ఉంది, మిరపకాయలు వేశావా లేక ఇంకేమైనా వేశావా, నోరు మండిపోతుంది అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ల గ్లాస్ అందిస్తూ, అయ్యో అంతకారంగా ఉందా అండి, నా కొద్దీ కోడలు నాటికలో అత్త కోడల మీద కారాలు మిరియాలు నూరుతుంది, అది చూస్తూ మర్చిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసేసినట్లున్నాను అంది అమాయకంగా. 2 కాదే, 1 కిలో మిరపకాయలు వేసినట్లున్నావు, నేను నీకేం అన్యాయం చేశానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగ అన్నా ఉన్నాయా, లేక అవి కూడా నాటికలు చూస్తూ తోడు వేయడం మర్చిపోయావా కోపంగా అడిగాడు పవన్. చా, మీరు మరీను. అది మర్చిపోలేదులేండి, అది రాత్రి వేశాను కదా, ఆ సమయంలో ఏ నాటికలు లేవులేండి అంది నవ్వుతూ భర్త బుగ్గగిల్లుతూ. హమ్మయ్య, బ్రతికించావు, ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే, వెయ్యి త్వరగా అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ అడిగాడు పవన్. భోజనం ముగించుకొని బయటకు వెళ్ళిపోయాడు. టీవీలో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య పక్కనే కూర్చున్న తండ్రితో, నాన్న పెళ్ళంటే ఏంటి నాన్న అని అడిగింది. పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష బంగారం అన్నాడు భార్య వైపు చూస్తూ. మరి మాకేంటో అని అడిగింది భూమి. మీకు యావజ్జీవ స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ. తిప్పి చెప్పినట్లున్నారు అంది మొహం తిప్పుకుంటూ. అవునా, అయితే ఇప్పుడే సరిచేస్తాను అంటూ, పెళ్ళంటే మీకు స్వేచ్ఛ జీవితాంతం అన్నాడు సాగదీస్తూ. తిప్పి చెప్పమంది మాటల్ని కాదు మనుషుల్ని అంది కోపంగా. నాన్న, మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న అడిగింది భవ్య. మంగళసూత్రమా అంటే అంటే అంటూ కొంతసేపు ఆలోచించి, అది మగవాడి మెడకు ఉరి అన్నాడు. వెంటనే, మరి మా మెడలో ఎందుకు వేస్తారో భర్త వైపు కొరకొరా చూస్తూ అడిగింది. మీ మెడలో వేశాము కాబట్టే అది మాకు ఉరి అయ్యింది, మీ చేతుల్లోనే కదా మా ప్రాణం ఉండేది అని సింబాలిక్గా మెల్లో వేయిస్తున్నారు అన్నాడు పవన్ భార్య మొహంలో కోపం చూడాలని. చాలండి మీ పెళ్లి కబుర్లు, ఇలా లేనిపోనివి చెప్పి పిల్లనెందుకు పాడు చేస్తారు, రండి లేచి కాళ్ళు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను అంటూ విసుగ్గా వంటగదిలోనికి వెళ్ళిపోయింది భూమిక. ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి అడిగాడు పవన్. ఏమి పాపం, బెంగగా ఉందా దాని మీద అంది గిన్నెలని టేబుల్ మీద సర్దుతూ. చిచి, అలాంటిదేమీ లేదు, ఊరికే అడిగాను అన్నాడు. దాని మొగుడికి ఒంట్లో బాగోలేదటండి, అందుకే 1 వారం సెలవు పెట్టింది అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ. అయ్యో పాపం అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్. రేపు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 1 కిలో పళ్ళు, 1 కిలో స్వీట్స్, ఒక 2 మూరల మల్లెపూలు కూడా తీసుకెళ్లి పలకరించి రండి అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. హా అలాగే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. కూర వడ్డిస్తూ ఆగి భర్త వైపు చూసి, ఏంటి అని గట్టిగా అరిచింది.
చిచి, నా ఉద్దేశం అది కాదు. ఎప్పటి నుండో మన ఇంట్లో పని చేస్తుంది కదా, పాపం. ఒకసారి పరామర్శించి ఏమైనా డబ్బు సహాయం కావాలేమో అని అన్నాను అని మెల్లగా గొణుకుతూ అన్నాడు. అంతగా కావాలంటే ఆ సహాయమేదో నేనే చేస్తానులే, ముందు తిని వెళ్ళి పడుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమిక. ఈ విధంగానే మరొక రోజు, అది అలానే కావాలి దానికి, లేకుంటే భర్తనే అనుమానిస్తుందా అంటూ నాటికలో లీనమైపోయి చూస్తూ ఉంది భూమిక. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతున్న కూతుర్ని కూడా పట్టించుకోకుండా చూస్తూ ఉంది. అమ్మా, నా ముక్కు నొప్పిగా ఉంది, వదులు అమ్మా, వదులు అంటూ అరుస్తున్న పాప గొంతు విని బయటకు వచ్చి చూసిన పవన్, భూమి, భూమి, ఏంటే నువ్వు చేసే పని? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? దాన్ని వదులు ముందు అని పాపని పక్కకు లాగాడు. ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నారు అడిగింది కళ్ళార్పకుండా నాటిక చూస్తూ. ఏమైందా? దాని ముక్కెందుకు మూసిపెట్టావు? ఊపిరాడగా కొట్టుకుంటుందది, తెలుస్తుందా నీకు అని గట్టిగా అరిచాడు పవన్. అదా, నేను నా రెండో మొగుడు నాటికలో కలవక 6 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు కలుసుకుంటుంటే మధ్యలో అపశకునంలా తుమ్ముతుందిది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కూడా కలవలేకపోతే అందుకే తుమ్ము ఆపడానికి ముక్కు మూశాను అంది అదే అమాయకత్వంతో. నీ చాదస్తం రాను రాను ఎక్కువైపోతుంది భూమి, ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు అన్నాడు విసుగ్గా పాపని చేతుల్లోకి తీసుకుంటూ. అంటే నాకు విడాకులు ఇచ్చి వేరేదాన్ని పెళ్లి చేసుకుంటారా? నాకు ముందే తెలుసు మీ మగవారంతా ఇంతే అని. ఆ పని మనిషి గురించి బాధపడినప్పుడే అనుమానించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అప్పటికి ఆ సుబ్బులు అంటూనే ఉంది మగవాళ్ళని నమ్మద్దని, అయినా నేను వినలేదు అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చొని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది భూమిక. అహై, ఆపు నీ దొంగ ఏడుపు అంటూ కసిరాడు. నా మొగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు? నీకిన్ని నీతులు చెప్పిన ఆవిడ అడ్రస్ చెప్పు ముందు అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. గన్నేరుపప్పు నాటికలో సుధాకర్ మూడో పెళ్ళానికి స్వయాన మేనత్తండి అంది అమాయకంగా భూమిక. అమ్మా, ఆరిపోయే దీపం నాటిక మొదలైందమ్మా అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకొని టీవీ దగ్గరకు పరుగు తీసింది భూమిక. అలా వెళ్తున్న భార్యని చూసి, ఇప్పుడు ఏమైందే నీ ఏడుపు అని అడిగాడు. నాటిక అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తానులేండి అంది టీవీ ముందు కూర్చుంటూ. అలా వెళ్తున్న భార్యని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక చేతితో తలబాదుకొని బయటకి నడిచాడు పవన్. ఈ విధంగా భూమిక సీరియల్ పిచ్చికి బలైపోయాడు పవన్. ఈ కథ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగానే మీ సపోర్ట్ని నాకు అందించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తీక కథామాలికలు. ధన్యవాదాలు.